శ్రీ గురుభ్యో నమః. భద్రాద్రి గురించి, భద్రాద్రి రాముని గురించి మహాస్వామివారు చెప్పిన అద్భుత విషయాలు. శ్రీరాముల వారి చరణ స్పర్శ చేత పవిత్రమైన గోదావరి తీరము, ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న పర్ణశాల, సీతారాములు నివాసం చేసిన స్థలము. చిత్రకూటంలో కొంతకాలం గడిపిన తర్వాత సీతారాములు గోదావరి తీరానికి వచ్చారు. ఇంచుమించు 10 సంవత్సరాలకు పైగా ఇక్కడ నివసించారు. అప్పుడు చాలా దూరం గోదావరి తీరంన సంచారం చేయడం చేత ఈ తీరమంతా వారి చరణస్పర్శ చేత పవిత్రమైనది. శ్రీరామునికి రామభద్రుడు అని పేరు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఇక్కడి క్షేత్రంలో ఆయన భద్రాద్రి రాముడైనాడు. రామభద్రుడు భద్రరాముడైనాడు. ఇక్కడి నుంచే ప్రపంచమంతటినీ భద్రంగా చూస్తున్నారు. ఎవరికి ఎట్లాంటి ఆపద సంబంధించినా తన యందు నిజమైన నమ్మకం కలవారిని కాపాడడానికి తాను వారికి దాసుడవుతాను అన్నారు. రామదాసు శ్రీరామునికి దాసుడవడమే కాదు, రామదాసుకే శ్రీరాముడు దాసుడైనాడు. రామలక్ష్మణులు రామసింగ్, లక్ష్మణ్ సింగ్ అనే రూపాలు దాల్చి రామదాసు భటులమని చెప్పుకోలేదా? తన పట్ల అచంచలమైన విశ్వాసం ఉంచితే ఎట్టి ఆపద సంభవించినా ఎవరినైనా రక్షించగలరు. అతడు సంకల్పించితే ఎట్టి క్రూరులైనను వారిలో సైతం భక్తిని కలుగజేసి దాసులకు దాసుడు, దాసానుదాసుడిగా కూడా తాను అవుతారు. నా యందు నమ్మకం ఉంచిన వారికి నేను దాసునవుతాను అని నిదర్శనం చూపించింది ఇక్కడే. విశ్వాస ఫలదాయక అని పెద్దల వాక్యము. కొందరు మిత్రుల పట్ల విశ్వాసం కలిగి ఉంటారు, మరికొందరు దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటారు. రామదాసు భగవంతుని యందు, శ్రీరాముని యందే సర్వభారము మోపినాడు. మన పురాణాలు చూసినట్లయితే సుఖంగా జీవించిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. హరిశ్చంద్రుడు, నలమహారాజు, పంచపాండవులు, రామదాసు మొదలైన వారంతా కష్టాలను అనుభవించిన వారే. మనమే అనేక కష్టాలు పడుతున్నాము, ఎన్నో తంటాలు పడుతున్నాము. భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అని ఏమేమో అనుకుంటాము. మన పురాణాల్లోని కథలను గమనిస్తే వాళ్ళంతా మనకంటే ఎన్నో రెట్లు కష్టాలను అనుభవించినట్టు తెలుస్తుంది. అయితే ఎంత కష్టం వచ్చినా భగవంతుని నమ్మిన పక్షంలో అతడు మనకు దాసానుదాసుడై మన కష్టాలన్నింటినీ నివృత్తి చేయగలడని మనకు రుజువవుతుంది. భద్రాచలం అంటే భద్రాన్ని ప్రసాదించే స్థలము. ఈ క్షేత్రం పేరు భద్రగిరి. ఇదెప్పుడూ భద్రంగా ఉండాలి, కళ్యాణంగా ఉండాలి, నిత్య కళ్యాణంగా, మంగళకరంగా, శుభంగా ఉండాలి. ఇక్కడ నివసించేవారు, ఇక్కడికి వచ్చి దేవుని దర్శించేవారు అందరూ భద్రంగా ఉండాలి. ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీరామభద్రుల అనుగ్రహం చేత ప్రపంచమంతా కూడా భద్రంగా ఉండాలి. ఒక్క జీవుడు, ఒక కుటుంబం, ఒక ఊరు వీటిని కాపాడడానికి మాత్రమే కాదు, పరమేశ్వరుడు భద్రుడు అని పేరు వహించింది. ప్రపంచమంతటికీ భద్రాన్ని అనుగ్రహించే స్థలమిది. ఇది ఉత్తరోత్తర ఇంకా అభివృద్ధి కావాలి. రామాయణంలో ముఖ్య పాత్ర సీతామహాలక్ష్మి. మా జానకి చెట్టబట్టగా మహారాజు వైతివని త్యాగరాజు రాముని గూర్చి అన్నారు. శ్రీరాముడిక్కడ సీతను వామభాగంలో పెట్టుకుని ఆవిర్భవించారు. ప్రపంచంలో మనమందరము ఆ మహాతల్లి బిడ్డలమే. ఆ తల్లే మనందరినీ సృష్టించింది. సీతారామ ప్రసాద సిద్ధిరస్తు. జయ జయ శంకర, హర హర శంకర.